అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. చిన్నప్పుడు ఎప్పుడో 'జగన్మోహిని' అని ఒక సినిమా చూసింది గుర్తు. దాంట్లో ఆ 'జగన్మోహిని' అనే ఒక దెయ్యం ఉంటదన్నమాట. పేరులోనే ఉంటది కదా! మోహిని అని. మోహిస్తది ఒకడిని. హీరోని మోహిస్తది. ఆ హీరోని దక్కించుకోవడం కోసం ఇంకేమైనా చేస్తదన్నమాట. లాస్ట్ వరకు కూడా హీరోని కాపాడుకోవడం కోసం, దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తా ఉంటది. అలాగా 'జగన్మోహిని' అంటారన్నమాట. ఎవరన్నా పట్టుకుని వదలలేకపోతే ఉడుం పట్టు అంటారు చూసారా? అలాగా 'జగన్మోహిని' కూడా దారుణంగా పట్టి వదలకుండా పీడించే దెయ్యం అన్నమాట. అలాగే సేమ్ ఆల్మోస్ట్ అదే పేరున్న మన జగన్మోహన్ రెడ్డి అన్న జగన్మోహిని లాగా ఆయన ప్రజల్ని మోహించి పట్టుకుని వదలట్లేదా, లేకపోతే జనమే ఆయన అంత దారుణంగా మోహించి ప్రేమించి వదలట్లేదా అర్థం కాదు. కానీ ఆయన చెప్పినట్టుగా నాకు ఇంకా 40% ఓటింగ్ ఉంది. ఎలక్షన్ల వరకు అయితే ఆయన ఇంకా 40% ఓటింగ్ ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా, వాళ్ళ పేపర్లో ఛానల్లో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, వాళ్ళ అనుచరులు గాని, పార్టీ కార్యకర్తలు గాని ఇంకా వాటినే నమ్ముతూ వాళ్ళు కూడా వాటిని ప్రచారం చేస్తూ విపరీతంగా వాళ్ళ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఇవన్నీ చేస్తా ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంటది. ఏంటి ప్రతి మనిషికి కూడా కొంచెం లాజికల్ థింకింగ్ ఉంటది. అవతలోడు అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా మన విజ్ఞప్తం తెలుసుకోగలుగుతాం. అలాంటిది అన్ని లక్షల మంది, కోట్ల మంది ఇప్పటికీ కూడా ఆయన ఏం చెప్పినా నమ్మకం. అసలు ఆయన నోటి నుంచి వచ్చిందంటే అది నిజమే, వాస్తవమే అని చెప్పి నమ్మడం. ఏంటనేది ఒక్కోసారి నాకు అర్థం కాదు. ఈ చూడండి కొంతమంది మాస్ హిప్నటిజం చేస్తా ఉంటారు. అంటే అక్కడ మాస్ హిప్నటిజం అంటే మనం ఒకళ్ళని ఎదురుగుండా కూర్చోబెట్టి నువ్వు ఇప్పుడు నీకు నిద్ర వస్తది, నీకు నిద్ర వస్తది అంటే ఆ నిద్రలో జరగం. తర్వాత వాడి గతంలో ఏం జరిగింది, ఏంటి ఫ్యూచర్ లో ఏం చేయబోతాడు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంజెక్ట్ చేసి కొన్ని పోస్ట్ హిప్నాటిక్ సజెషన్స్ కూడా ఇచ్చి నువ్వు రేపు నుంచి ఈ పనే చేయాలి, నువ్వు ఇలాగే ఉండాలని చెప్పి వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ పోస్ట్ హిప్నాటిక్ సజెషన్స్ ద్వారా వాళ్ళ బ్రెయిన్ ఆక్రమించుకుని వీళ్ళ అధీనంలో పెట్టుకుని వాళ్ళ వాయిస్ కంట్రోల్ లో పెట్టి వాళ్ళు ఏం చెప్తే అది చేసేలా, వాళ్ళు అడిగితే అన్ని చెప్పేసేలా వాళ్ళు హిప్నాటిస్టులు చేసుకుంటారు. సేమ్ అలాగే ఈ చర్చిల్లో పాస్టర్లు కావచ్చు, కొన్ని వందల మందిని, వేల మందిని ముందు కూర్చోబెట్టిన మీటింగ్స్ అడ్రస్ ఈ స్వామీజీలు కావచ్చు, ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా ఒకేసారి మాస్ని వందల మందిని, వేల మందిని కూర్చోబెట్టి అడ్రస్ చేస్తూ వాళ్ళందరినీ కంట్రోల్లో తెచ్చుకుంటారు కాబట్టి దాన్ని మాస్ హిప్నటిజం అంటారు. సేమ్ అలాంటి కనికట్టు కానీ మాస్ హిప్నటిజం కానీ జగన్ అన్నకి తెలిసేమో అని చెప్పి నాకు ఒకసారి డౌట్ వస్తుంది. ఈ వరదలకు కారణం అంటే వాళ్ళంతా కూడా అవునవును నిజమే తానా అంటే తన్నాను, ఇంకేం చెప్తే అది అలా గుడ్డిగా ఫాలో అవుతా. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడంటే చేశారు, తిట్టరా అంటే తిట్టేశారు, కొట్టరా అంటే కొట్టేశారు, తొక్కరా అంటే తొక్కేశారు, ఏం చేయమంటే అప్పుడు చేశారు. సరే అధికారంలో ఉన్నారు కదా, మత్తులో ఉన్నారు కదా, మత్తు ఎప్పటికైనా దిగిపోతుంది కదా అనుకుంటే ఇంకా దిగలేదు. మరి ఇంత గట్టిగా ఆయన నమ్ముతా, ఫాలో అవుతా, ప్రేమిస్తా ఇప్పటికీ మనుషులు ఇంకా తిరుగుతున్నారు, ఏం చేయడానికైనా రెడీగా అని అంటే బహుశా జగన్మోహిని లాగా మాయలు మంత్రాలు వచ్చా, లేకపోతే మాస్ హిప్నటిజం ఏమన్నా తెలుసా, లేకపోతే కనికట్టులు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటి విద్యలు ఏమన్నా ఆయనకి తెలుసా, వశీకరణం ఇలాంటివి. కానీ ఎక్కడైనా ఒకరిని ఇద్దరిని చూసాం, మరి ఇంతమందిని వశపరిచి చేసుకుని వాళ్ళని బట్టి పీడించేసి వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేసి వాళ్ళు సొంతంగా ఆలోచించలేకుండా చేసి వాళ్ళ డెసిషన్ తీసుకోలేకుండా చేసేసి ఇంత దారుణంగా ఇంపాక్ట్ చూపించగలుగుతున్నారంటే జగన్ అన్న హ్యాట్స్ ఆఫ్, గ్రేట్. మరి ఆ విద్య ఏంటని చెప్పి నాకు ఇప్పటికీ పజిల్ గా ఉంది, అర్థం కావట్లేదు. తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా కుతూహలంగా ఉంది. చూద్దాం ఏదేమైనా కానీ జగన్ మానియా, జగన్ మోహినియా ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ముఖ్యంగా ఆయన ఇప్పటికీ నమ్మే వాళ్ళని వదులుతుందో ఆ భూతం కాలమే నిర్ణయించాలో, భవిష్యత్తే చెప్పాలి. కానీ ఖచ్చితంగా ఆ పేడైతే ఎప్పటికైనా విరగడయి తీరాల్సిందే. ఉంటాను. బాయ్.